వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్తే. మాధవ అంబటి యూట్యూబ్ ఛానల్. మిరాయ్ యూఎస్ఏ రివ్యూ ఇట్టా పట్టా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ లైక్ చేయండి, ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, వాళ్ళు కూడా విషయాలు తెలుసుకుంటారు. ఇక మిరాయ్ యూఎస్ఏ రివ్యూ. తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చిన తేజ సజ్జా ఆ తర్వాత హీరోగా మారి పలు సినిమాలు అయితే చేశాడు. ఇక అందులో హనుమాన్ సినిమాతో సూపర్ సక్సెస్ని సాధించిన ఆయన ఓవర్ నైట్లో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిపోయాడు. ఇప్పుడు మిరాయ్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఈ సినిమా రేపు ఇండియాలో రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే యూఎస్ఏలో ఈ సినిమాకి సంబంధించి ప్రీమియర్స్ అయితే వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది, అక్కడ ప్రేక్షకులు మెప్పించిందా లేదా అనే విషయాలు ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సినిమా విషయానికి వస్తే, కథ: ఒక వ్యక్తి కొన్ని శక్తులతో దేశాన్ని నాశనం చేయాలని చూస్తూ ఉంటాడు. మరి ఇలాంటి క్రమంలోనే మిరాయ్ అనే అస్త్రంతో హీరో విలన్ని ఎలా ఎదుర్కొన్నాడు, అతను చేసే అసాంఘిక కార్యక్రమాలను ఎలా ఆపాడు, దుష్ట శక్తులను ఎదిరించి దేశాన్ని ఎలా కాపాడాడు అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. విశ్లేషణ విషయానికి వస్తే, ఈ సినిమా అని దర్శకుడైన కార్తీక్ ఘట్టమనేని చాలా ఎక్స్ట్రాడినరీ విజువల్స్తో సినిమాను తెరకెక్కించినట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపటి వరకు సినిమాలో పెద్దగా ఆసక్తి గొలిపే అంశాలు ఏవీ లేకపోయినప్పటికీ ఒక 30 మినిట్స్ తర్వాత నుంచి సినిమా ఊపందుకుంటుందట. యుఎస్లో ఈ సినిమాను చూసిన ప్రతి ప్రేక్షకుడు సైతం తేజ సజ్జా యాక్టింగ్ అద్భుతంగా ఉందని, స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు పాటించిన విధానం అయితే ఎక్స్ట్రాడినరీగా ఉందని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. కారణం ఏంటంటే, స్క్రీన్ ప్లేలో ఆయన డిఫరెంట్ మెలకువలతో చేస్తున్నాడు అనమాట. ఈ సినిమాని తీర్చిదిద్దినట్టు తెలుస్తుంది. ఇక గ్రాఫిక్స్ వర్క్ కూడా చాలా బాగా సెట్ అయిందని ఈ మూవీని చూసిన యుఎస్ఏ ప్రేక్షకులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేయడం విశేషం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో ఎక్కడా తగ్గకుండా సినిమాకి హైప్ తెచ్చే విధంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా వరకు హైలైట్ అయ్యిందనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, తేజ సజ్జా చాలా అద్భుతంగా చేసినట్లు చెబుతున్నారు. విలన్ పాత్రలో మంచు మనోజ్ చాలా ఎక్స్ట్రాడినరీగా నటించినట్టు తెలుస్తుంది. ఇక తేజ సజ్జా మనోజ్ ఒకరినొకరు పోటాపోటీగా నటించి సినిమా మీద హైప్ తెచ్చారు. ఇక మిగతా ఆర్టిస్టులందరూ వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారట. ఇక శ్రేయ, జగపతి బాబు లాంటి నటులు సైతం వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించినట్టుగా తెలుస్తుంది. ఇక టెక్నికల్ అంశాలు చూస్తే, టెక్నికల్ విషయానికి మ్యూజిక్ ఓకే అనేలా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది. విజువల్స్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా చక్కటి విజువల్స్ అందించారు. ఇక ఈ సీజీ వర్క్ కూడా చాలా బాగుంది. ఇక మిరాయ్ సినిమా ప్రస్తుతం యుఎస్లో షో పడింది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి రివ్యూ ఇది. ఇక మన ఇండియాలో కూడా షో అయిన వెంటనే మీకు ఈ మిరాయ్ సినిమాకి సంబంధించి కథ, విశ్లేషణ, హీరోయిన్, ఇతర నటీనటుల పర్ఫార్మెన్స్ని మీకు తెలియజేస్తాను. అంతకంటే ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, మాధవ అంబటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ మీకు ఇలాంటి వీడియోస్ నోటిఫికేషన్ రావాలనుకుంటే మన వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా విషయాలు తెలుసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.